సంక్షోభాలు వస్తాయి. సంక్షోభాల్ని ఒక అవకాశంగా తీసుకొని, ఒక ఛాలెంజ్గా తీసుకొని మనం కూడా ఏ విధంగా ముందుకు పోవాలన్నా ముందుకు పోతే మన యొక్క బాధలు తగ్గుతాయి. లేదంటే బాధపడిపోయి ఇంట్లో పడుకుంటే సమస్య పరిష్కారం కాదు. మీరందరూ గుర్తుపెట్టుకోవాలి, 23 నెలలు పరిపాలన, 23 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు, మా పిల్లలకి 23 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని. నిన్ననే మీరు చూశారు, పుట్టపర్తి 5th జనరేషన్ ఫైటర్ జెట్ తయారీకి ఫౌండేషన్ వేశాం. రేపు రాబోయే రోజుల్లో లేటెస్ట్ ఏదైతే ఎక్కడన్నా యుద్ధాలు చేయాలంటే అలాంటి జెట్ విమానాలు మన పుట్టపర్తిలో తయారు కాబోతున్నాయని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను. ఇదే కాదు, డిఫెన్స్ హబ్ గా తయారు చేస్తాం. నేను యువతకందరి కోరుతున్నా, ఈరోజు నేను తీసుకొచ్చేది మీకోసరం. విశాఖపట్నంలో డేటా సెంటర్ వస్తా ఉంది. ఏలో మనం ముందున్నాం. అమరావతి క్వాంటం వస్తుంది. రాయలసీమలో డ్రోన్ స్పేస్ సిటీలు వస్తాయి, ఏరోస్పేస్ సిటీ వస్తుంది, ఎలక్ట్రానిక్ సిటీలు వస్తాయి, ఆటోమొబైల్ హబ్ గా తయారవుతుంది. మొన్నే మీరు చూస్తే, ఏదైతే ఒకప్పుడు చిన్నప్పుడు నేను బుల్లెట్ ఎక్కేవాడిని, అలాంటి బుల్లెట్ కూడా ఈ జిల్లాలోనే రాయలసీమలో తయారవుతా ఉంది. ఇంకొక పక్క ఈరోజు మీరు చూస్తే అనేక ఆటోమొబైల్ వస్తున్నాయి. ఇది కాకుండా రాయలసీమ స్టీల్ ఫ్యాక్టరీ కూడా పూర్తి చేస్తాం. సిమెంట్ ఫ్యాక్టరీస్ వస్తాయి. రాయలసీమలో ఐరన్ ఓర్ ఉంది, దానికి కూడా సిమెంట్ స్టీల్ ప్లాంట్లు తీసుకొస్తాం. ఇంకో పక్క ఒకప్పుడు రాయలసీమ రతనాల సీమ అనేవాళ్ళు. అలాంటిది మీరు చూస్తే గోల్డ్ మైన్ కూడా నెక్స్ట్ మంత్ మన రాయలసీమలో ప్రారంభిస్తున్నాం, కర్నూలులో ప్రారంభిస్తున్నాం. దేశంలోనే అతిపెద్ద గోల్డ్ ఉత్పత్తి, బంగారు ఉత్పత్తి కూడా మన రాయలసీమ నుంచి జరుగుతుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్కన ఫుడ్ ప్రాసెసింగ్ కి ప్రాధాన్యత ఇచ్చాం. ఒక చిన్న ప్రయోగం, మనకు మామిడి పళ్ళు వస్తాయి. ఆ మామిడి పళ్ళన్నీ కూడా మనం అమ్మడానికి రేటు తక్కువ ఉంటే ఫ్రూట్ కవర్ ఒకటి తీసుకొచ్చాం. ఒక్క ఫ్రూట్ కవరు మ్యాంగో ప్రొడక్షన్ లో, మామిడి ఉత్పత్తిలో గేమ్ చేంజర్ గా తయారైంది. పండు ఎక్కడ కూడా దెబ్బతినే పని లేదు. టేబుల్ వెరైటీ వస్తా ఉంది. ప్రపంచ మార్కెట్ కు పంపించే పరిస్థితికి వచ్చాం. ఇలాంటివన్నీ తీసుకొచ్చి 1,00,000 కోట్ల రూపాయలతో రాయలసీమలో మీ అందరికి హామీ ఇస్తున్నా. ఇప్పటికి దేశంలో హైయెస్ట్ ప్రొడక్షన్ కి రాయలసీమ హబ్, భవిష్యత్తులో ప్రపంచానికే రాయలసీమ హార్టికల్చర్ హబ్ గా తయారు చేసే బాధ్యత ఈ ప్రభుత్వానిది.